నేపాల్లో చిక్కుకున్న ఏపీ వారిని తిరిగి రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మంత్రి లోకేష్, కందుల దుర్గేష్, హోంమంత్రి అనిత ఉన్నతాధికారులతో సచివాలయంలో రివ్యూ నిర్వహించారు. బాధితులతో వీడియో కాల్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఏపీ వారిని ఇళ్లకు చేర్చే బాధ్యత ఏపీ ప్రభుత్వం తీసుకుంటుందని ఇప్పటికే మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. నేపాల్లో చిక్కుకున్న వారి బంధువులతో మాట్లాడిన జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం జిల్లా నుంచి మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 61 మందిని సురక్షితంగా జిల్లాకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. గాజులరేగ ప్రాంతానికి చెందిన వారే 24 మంది ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. వారందరినీ తిరిగి తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక విమానంలో వారందరినీ తీసుకురానున్నట్లు తెలిపారు. బాధితుల బంధువులు ఆందోళన చెందొద్దని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. ఇక నేపాల్లో మొత్తం 217 మంది ఏపీ వాసులుండగా వారిలో కట్మండ్లో 173 మంది, హెటెడోలో 22, పోఖ్రోలో 10, సిమికోట్లో 12 మంది తలదాచుకున్నారు. అందులో 118 మంది మహిళలున్నారు. జిల్లాల వారీగా విశాఖపట్నానికి చెందిన 42 మంది, విజయనగరం జిల్లాకు చెందిన 34 మందిని, కర్నూలు నుంచి 22 మంది, మరికొందరు ఇతర ప్రాంతాలకు చెందిన వారుగా గుర్తించారు. విదేశీ మంత్రిత్వ శాఖ అధికారులతో మాట్లాడామని, ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఏపీ భవన్లో సహాయ కేంద్రం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కాగా నిన్న మంత్రి లోకేష్ అనంతపురం పర్యటనను రద్దు చేసుకుని రోజంతా నేపాల్ పరిస్థితిపై సమీక్ష జరిపారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి ఏపీ వారందరినీ తీసుకొచ్చే బాధ్యతను ఆయన తీసుకున్నట్లు తెలిపారు. అల్లర్లలో పాస్పోర్ట్లు పోగొట్టుకున్న వారి కోసం అవసరమైన అన్ని డాక్యుమెంట్లు సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారు. వివిధ ప్రాంతాల్లోని బాధితులను ప్రత్యేక విమానాల్లో తీసుకొచ్చేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు వెల్లడించారు.